అంత పెద్ద మనిషిని పట్టుకొని అన్నేసి మాటలు అంటారా? వయసుకు మర్యాద, గౌరవం ఇవ్వొద్దా? అంటూ అప్పుడప్పుడు గులాబీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తరచూ మర్యాదల గురించి మాట్లాడుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గౌరవ మర్యాదలను, భాషను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ అండ్ కోదే అని చెప్పాలి. దీనికి ఆద్యుడిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్పాలి. ఆయన మాటల్లో దూకుడు ఉంటుంది, ఆవేశం కూడా ఉంటుంది. మాట జారటం అస్సలు కనిపించదు. వైఎస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మాదిరిగానే కేసీఆర్ అని కనిపిస్తూ ఉంటారు. అవసరానికి మించిన ఆవేశం, రెచ్చగొట్టేలా మాట్లాడటం, మర్యాదల్ని పక్కన పెట్టేసి రాజకీయ ప్రయోజనాలనే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తూ అందరి చూపు తన మీద పడేలా మాటలు మాట్లాడడం, గౌరవ మర్యాదలను పక్కన పెట్టేసి తెగింపు కేసీఆర్‌లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దేశ ప్రధాన మంత్రిని మొదలుకొని ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లుబాటు అవుతుంది. అదేమంటే ఉద్యమ నాయకుడిని ట్యాగ్‌ను బయటకు తీసి ఆక్రోశంతో వస్తున్న మాటలే తప్పించి మరేమీ లేదన్న కవరింగ్ ఇస్తారు. అలాంటి కేసీఆర్ ను అంతే ఆక్రోశంతో ఇంకెవరైనా మాటలు అంటే వెంటనే వయసు కనిపించట్లేదా, బుద్ధి మందగించిందా, గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా లాంటి మాటలతో విరుచుకుపడుతూ ఉంటారు. అయితే కేసీఆర్ కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా తెలంగాణ సీఎం రేవంత్ ను చెప్పాలి. అయితే ఇక్కడ కేసీఆర్ కు రేవంత్ కు ఒక పెద్ద తేడా ఉంది. తన రాజకీయ అవసరానికి తగ్గట్టు మాటల్ని, మర్యాదల్ని మార్చేసే విషయంలో కేసీఆర్ ముందుంటారు. ఈ విషయంలోనూ కేసీఆర్ ఈ విషయంలోనూ రేవంత్ కాస్త వెనుకబడే ఉంటారని చెప్పాలి. కాకుంటే తను ఒకసారి ఫిక్స్ అయితే ఫలానా వారి సంగతి చూడాలని చూస్తే మాత్రం మాటలతో చీల్చి చెండాడటమే కాదు, మర్యాద హద్దుల్ని దాటేసే విషయంలో కేసీఆర్ కంటే మొండి ఘటంగా కనిపిస్తారు. అందుకే అందరినీ అన్నేసి మాటలు అనే కేసీఆర్ అండ్ కో సైతం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మాటలకు చాలా ఇబ్బందిని, అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే కాబోలు రాజకీయాల్లో దరిద్రపు గొట్టు భాషను తెచ్చిన ఘనత తమకు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని వదిలేసి రేవంత్ రెడ్డి మాటలకు స్పందిస్తూ మర్యాద ఇవ్వరా, పెద్ద మనిషికి గౌరవం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. తాజాగా నిర్వహించిన జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలే అంటారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను నా కొడకా, పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తాడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి అంటూ విరుచుకుపడిన తీరు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ ఎవరి మీదనో అర్థమవుతుంది. ఇక్కడే అసలు ప్రశ్న తెర మీదకు వస్తుంది. నిత్యం గౌరవ మర్యాదల గురించి మాట్లాడేవారు నా కొడక అన్నది ఎవరిని ఉద్దేశించిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అలా నోరు పారేసుకోవటం సరైనదేనా అన్నది ఇక్కడ ప్రశ్న. అదే సమయంలో వయసులో పెద్దగా ఉన్నప్పుడు మర్యాదల్ని పెంచేలా మాట్లాడించి తప్ప తగ్గించి మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్నది కేసీఆర్ ఎప్పుడు గ్రహిస్తారు? 72 ఏళ్లు వయసున్న పెద్ద మనిషి పెద్దరికాన్ని వదిలేసి నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నప్పుడు అంతకంటే 1.5 దశాబ్దం తక్కువ వయసు ఉన్న మరొక తన నోటి నుంచి వచ్చే పని చెప్పేలా రెచ్చగొట్టడం ఏమిటి అన్నది ప్రశ్న. మర్యాద ప్రోటోకాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఒక మెట్టు కిందనే కేసీఆర్ ఉన్నారని చెప్పాలి. అలాంటప్పుడు అత్యుత్తమ పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఇలా నోరు పారేసుకోవటం ఎంతవరకు సబాబు అన్నది అసలు ప్రశ్న. మనం ఏం ఇస్తే అదే మనకు తిరిగి లభిస్తుంది అన్నది తగ్గట్లుగానే నోరు పారేసుకోవటమే ఆయుధంగా భావిస్తే ఆ తరహాలోనే మాటలు పడాల్సి వస్తుందన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది కాదంటారా?